ట్రోఫీ కోసం బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించింది. 15 మందితో టీంను వెల్లడించింది. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ వ్యవహరించబోతున్నారు. అలాగే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, హర్షదీప్ సింగ్ కు ప్లేస్ దక్కింది. ఇక జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ కు చోటు కల్పించింది బీసీసీఐ. అలాగే టీమిండియాలోకి షమి రీ ఎంట్రీ ఇచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోతున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. జట్టులో ఏమైనా మార్పులు చేసుకోవడానికి ఫిబ్రవరి 13 వరకు అవకాశం ఉంది. జట్టు ప్రకటించే ముందు వాంఖడే మైదానంలోనే దాదాపు 2.5 గంటలకు పైగా బీసీసీఐ సమావేశం జరిగింది. దీనికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ హాజరు కాలేదు. శుక్రవారమే తన నివేదికను సమర్పించినట్టు తెలుస్తోంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కు ఇదే జట్టు కొనసాగుతుందని బీసీసీఐ వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 6 నుంచి 12 మధ్య 3 వన్డేల సిరీస్ ఉండబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ తో ఫిబ్రవరి 20న, పాక్ తో ఫిబ్రవరి 23న, న్యూజిలాండ్ తో మార్చి 2న టీమిండియా దుబాయ్ వేదికగా తలపడబోతుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ ఐసీసీ టోర్నీ ఉండబోతోంది. దాయద్ దేశం పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. భారత్ ఆడే మ్యాచ్లు యూఏఈలో జరగబోతున్నాయి. చివరిసారిగా టీమిండియా 2013లో ధోని నాయకత్వంలో విజేతగా నిలిచింది. Yeah, I'll just read out the team. Rohit Sharma. No, this is both. We picked for both. I think there are a couple of issues which I'll let you know with regards to fitness. For that, we might have another player playing in the ODIs. Otherwise, it's the same 15. Shubman Gill, vice captain. Virat Kohli, Shreyas Iyer, KL Rahul, Hardik Pandya, Akshar Patel, Washington Sundar, Kuldeep Yadav, Jasprit Bumrah, Mohammad Shah. With certain players, and then obviously now it's been made mandatory that if there is time you have to play domestic cricket. Rohit, we saw when the T20 World Cup team was selected, you had said that you'll let us know why you picked 4 spinners for the T20 team. I see that there are 4 spinners being picked here as well for this Champions Trophy squad. Is it reflective of the kind of conditions you are expecting there, or is it a formula that you're comfortable in white ball cricket? Though that was T20, this is ODI. As a captain, you're more comfortable with this sort of cushion. It just gives us a little bit of depth as well when you have those all-rounders, spinning all-rounders. Unfortunately, we don't have too many of them as seeming all-rounders, but you want to take your batting as deep as possible along with some quality bowling as well. So these guys who we have picked, Washi, Jadeja and Akshar, they are proper all-rounders. They can bat, they can bowl, and they are not there to fill a role of a bowler or fill a role of a batter. They've performed in the situation where the team and I are very, very. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ, చెప్పండి. సుధీర్ గారు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ జట్టును ఖరారు చేసింది, విడుదల చేసింది. ఎలా ఉండబోతోంది? అలాగే కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కూడా ఉంటున్నారు. మీ అనాలిసిస్ ఏంటండి? ఐ థింక్ ఇట్స్ గుడ్ టీమ్ లాగా కనబడుతుంది. అండ్ ముఖ్యంగా ద కమ్బ్యాక్ ఆఫ్ హార్దిక్ పాండ్యా కొంచెం స్ట్రెంత్ యాడ్ చేస్తుంది ఆల్రౌండర్స్ డిపార్ట్మెంట్ లో. ఎందుకంటే వరల్డ్ కప్ డ్యూరింగ్ ఇండియా అయిన తర్వాత వాళ్ళు వన్డేస్ లో మ్యాచెస్ ఆడలేదు ఇప్పటి వరకు. అండ్ అదే రకంగా షమీ కంబ్యాక్ కూడా ఒక మంచి కంబ్యాక్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే బుమ్రాకు మంచి సపోర్ట్ ఇవ్వడానికి ఐ థింక్ షమీ రోల్ కూడా చాలా కీలకం. హర్షదీప్ ఆఫ్ కోర్స్ హెస్ బీన్ డూయింగ్ వెల్. సో 3 పేసర్స్ అండ్ 4 పేసర్స్ అని చెప్పాలి హార్దిక్ పాండ్యా తోటి. అండ్ కుల్దీప్ యాదవ్ వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు అశ్విన్ రిటైర్ అయిన తర్వాత ఐ థింక్ స్పిన్ డిపార్ట్మెంట్ లో కొంచెం బలం ఉండాలి అంటే కుల్దీప్ యాదవ్ సెలెక్షన్ చాలా కీలకంగా కనబడుతుంది. అక్షర్ పటేల్ ఉండాల్సిందే యాజ్ అన్ ఆల్రౌండర్ గా. జడేజా కూడా ఉన్నాడు. సో స్పిన్ డిపార్ట్మెంట్ కూడా పర్వాలేదు. వాషింగ్టన్ సుందర్ ఈజ్ ఆల్సో దేర్. అండ్ శ్రేయస్ అయ్యర్ హెస్ బీన్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఝాన్సీ. ఈ మధ్యలో రంజీ ట్రోఫీలో విజయ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అండ్ జైస్వాల్ ను కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు శుభ్మన్ గిల్ ఓపెనర్ గా ఆడతాడు నేను అనుకుంటాను రోహిత్ తో కలిపి టాప్ ఆర్డర్ లో. సో జైస్వాల్ ను ఐ థింక్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ అతనికి కూడా మంచి యావరేజ్ ఉంది విజయ్ హజారేలో. అండ్ ఈస్ బీన్ డూయింగ్ వెల్ ఆల్సో. సో అతన్ని కూడా ఆల్ ఫార్మాట్స్ లో తయారు చేస్తున్నారు కనుక అతన్ని ఎంపిక చేశారు. సో ఐ థింక్ పాండ్యా అండ్ షమీ కంబ్యాక్ విషయమే కొంచెం డౌట్ఫుల్ గా ఉండేది. విరాట్ కోహ్లీ మరి డ్యూరింగ్ బార్డర్ అండ్
గవాస్కర్ ట్రోఫీలో లాస్ట్ మ్యాచ్ ఇంజరీ అయ్యాడు, ఎందుకంటే నెక్ ప్రాబ్లం ఉంది కనుక ఇప్పుడు డొమెస్టిక్ మ్యాచెస్ ఆడటం లేదు. బట్ దానికంటే ముందు మీరు చెప్పారు కదా ఇంగ్లాండ్ సిరీస్ చాలా కీలకంగా మారుతుంది. ఆ 3 వన్డేస్ లో ఐ థింక్ కొంచెం ఈ సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇట్స్ గుడ్ టీమ్ అండ్ హోప్ దట్ ఇండియా విల్ డూ వెల్. ఎందుకంటే మన గ్రూప్ లో పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, న్యూజిలాండ్ ఉంది. సో ఇట్స్ వెరీ టఫ్ గుడ్ గ్రూప్ యాక్చువల్లీ. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ, ఎందుకంటే ఆల్ మ్యాచెస్ దుబాయ్ లో ఉన్నాయి కనుక న్యూట్రల్ వెన్యూలో. ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఎక్సైటింగ్. టీమ్ ఇస్ గుడ్ ఝాన్సీ, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే సుధీర్ గారు, నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకోలేదు, దీనికి ఏమైనా స్పెషల్ రీజన్స్ ఉన్నాయా? దీనిపై మీరేమంటారు? ఒక్కటండి, ఇప్పుడు నితీష్ ఇప్పుడిప్పుడే వచ్చాడు టీమ్ లోకి అండ్ T20 ఆయనకి ఎక్కువగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. T20 మ్యాచెస్ అవుతున్నప్పుడల్లా అతన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇండియా టూర్ లో లేనప్పుడు, అంటే ఇండియాకు టెస్ట్ టీమ్ లో ఉన్నప్పుడు అతడు T20 మ్యాచెస్ జరిగితే ఉండటం లేదు. లైక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ సౌత్ ఆఫ్రికా చూసాం. బట్ T20 మ్యాచెస్ జరుగుతున్నప్పుడు ఏది లేనప్పుడు అతన్ని తీసుకుంటున్నారు. సో అందుకని ఐ థింక్ ఒక ఫార్మాట్ లో ట్రై చేస్తున్నారు. ఈజ్ యంగ్ అండి, ఇంకా వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ అండ్ T20 లో ఆడుతున్నాడు. మేబీ డే విల్ కమ్ వెన్ he will fit into all formats also, like ఇప్పుడు శుభ్మన్ గిల్, జైస్వాల్, రోహిత్, విరాట్ కోహ్లీ లాగా ఆల్ ఫార్మాట్స్ లో కెపాసిటీ అతనికి ఉంటది ఆడేందుకు. అండ్ హార్దిక్ పాండ్యా రావడంతో మీకు అతనికి ఛాన్స్ లేకపోయింది. బికాస్ హార్దిక్ పాండ్యా ఉన్నప్పుడు డెఫినెట్లీ అతన్నే ప్రిఫర్ చేస్తారు. అండ్ అదే మెయిన్ కారణం అనుకుంటాను నేను. బట్ అదర్వైజ్ అతన్ని డిసప్పాయింట్ చేద్దామని కాదు. యంగ్స్టర్ టాలెంట్ ఉంది, ఫ్యూచర్ ఉంది కనుక yes to wait, he can wait also for that. అలాగే సుధీర్ గారు, ఫిబ్రవరి 13 వరకు కూడా ఛాన్స్ ఉంది. ఏమైనా మార్పులు చోటు చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందంటారా నితీష్ ని? మీరు అన్నట్టుగా ఎవరైనా ఇంజరీ అయితే, ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ పూర్తిగా ఫిట్ గా లేడు. అండ్ అలాగే షేర్ కూడా ఈ మధ్యలో ఇంజరీ ప్రోన్ గానే ఉన్నాడు. మనం చూస్తున్నాం వరల్డ్ కప్ నుండి అదే జరుగుతూనే ఉంది. ఈస్ బీన్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద టీమ్ యాక్చువల్లీ. సో ఏదైనా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా వన్డేలో లేడు. మీరు అలా అంటే మీరు అన్నట్టుగా ఎవరైనా ఇంజరీ ప్రాబ్లం ఉండి లేకుంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఐ థింక్ నితీష్ ఇంక్లూడ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే 3 మ్యాచెస్ ఇప్పుడు నాగ్పూర్ లో, తర్వాత అహ్మదాబాద్ లో ఒకటి జరుగుతుంది, మరొక మ్యాచ్ కూడా ఉంది ఇంగ్లాండ్ తో 3 మ్యాచెస్ T20 తో పాటు. సో అప్పుడు నేను అనుకుంటాను ఎవరైనా ఇంజరీ కారణంగా దూరమైన లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ థింక్ హీ కెన్ బి ఇంక్లూడెడ్. లేకుంటే రిజర్వ్ లో కూడా పెట్టుకోవచ్చు ఝాన్సీ అతన్ని. అలాగే గౌతమ్ గంభీర్ నిన్ననే తన నివేదికను ఇచ్చానని చెప్పారు. అలాగే ఇవాళ సమావేశానికి హాజరు కాలేదు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? రీసెంట్ గా సిరీస్ అయిన తర్వాత ఎవ్రీబడి హెస్ బీన్ బిజీ, టైం లేదు. ఇట్స్ వాజ్ ఎ లాంగ్ టూర్ యాక్చువల్లీ. ఈవెన్ గంభీర్ మధ్యలో కూడా మనకు తెలుసు ఒక టెస్ట్ మ్యాచ్ ఎత్తున్నప్పుడు వచ్చి మళ్ళీ ఇండియాకి వచ్చి వెంట్ బ్యాక్ టు ఆస్ట్రేలియా యాక్చువల్లీ. సో మేబీ ఏదైనా పర్సనల్ కారణాలు ఉండుంటాయి. బట్ రోహిత్ శర్మ కెప్టెన్ అయితే అటెండ్ అయ్యాడు కదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఇవాళ రేపు మన అందరికీ తెలుసు జూమ్ ద్వారా లేకుంటే ఫోన్ ద్వారా కూడా వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ఫీల్ అయ్యేలాగానే చేస్తారు. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ టేక్ దట్ వెరీ సీరియస్లీ అండి. అలాగే కేఎల్ రాహుల్ ని కూడా ప్రతి ఫార్మాట్ కి తీసుకుంటూ వస్తున్నారు. దీనికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఎలా చూడండి? ఈ ఫిట్స్ ఆల్ ఫార్మాట్స్ లో ఫిట్, అతనికి ఆడే టాలెంట్ ఉంది. T20 లో కూడా 100 సాధించాడు. అండ్ ఈ మధ్యలో ఆస్ట్రేలియాలో కొంచెం మంచి బ్యాటింగ్ కనబరిచాడు కనుక ఆయన రిషబ్ పంత్ ఒక సెకండ్ వికెట్ కీపర్ గా కూడా ఉంటాడు అన్నటువంటి ఒక దాంతో అతన్ని తీసుకున్నారు. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ దిస్ థింగ్ బికాస్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ అండి. ఎందుకంటే ఉన్న మీకు బ్యాటర్స్ లో అతడే ఇప్పుడు మంచి ఫామ్ లో కనబడుతున్నాడు. అండ్ టెక్నికలీ వెరీ సౌండ్. అండ్ ఒక సెకండ్ వికెట్ కీపర్ గా కూడా ఉపయోగపడతాడని చెప్పి అతను ఇంక్లూడ్ చేశారు టీమ్ లో. బికాస్ యూ నీడ్ ఎ సెకండ్ వికెట్ కీపర్ ఆల్సో సపోర్ట్ రిషబ్ పంత్ కు. అలాగే సుధీర్ గారు, గత కొంతకాలంగా కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ప్లేయర్స్ కి గౌతమ్ గంభీర్ కి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని మీరేం చెప్తారు? ఐ థింక్ మనం ఈ విషయం చాలా సార్లు చర్చించాం కూడా ఝాన్సీ. ఇప్పుడే మనం దాన్ని అంత సీరియస్ గా తీసుకోకూడదు. బికాస్ 2027 వరకు అతనికి కాంట్రాక్ట్ ఉంది. అండ్ అతను చేసేటన్ని కూడా చక్కగానే చేస్తున్నాడు. ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మను మొన్న పక్కకు పెట్టానని కాదు, రోహిత్ శర్మ స్వయంగానే లాస్ట్ టెస్ట్ మ్యాచ్ కు అతను వైదొలిగాడు బికాస్ ఫామ్ లో లేడు కనుక. ఐ థింక్ ఇట్ వాజ్ ఎ నైస్ జెస్చర్ ఆన్ ఈ స్పాట్ యాక్చువల్లీ. బట్ ఏ కోచ్ అయినా కానీ బ్యాటర్ అలా అవుట్ అయిన తర్వాత కొంచెం అగ్రెషన్ కనబరుస్తాడు. బికాస్ రోహిత్ అవుట్ అయినటువంటి విధానం అతనికి నచ్చలేదు. కెప్టెన్ గా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అతను అనుకున్నాడు. బట్ దిస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ క్రికెట్. అంత పెద్ద మనం దాన్ని సీరియస్ గా భూతత్వంలో పెట్టి చూడకూడదు. ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్. బికాస్ ఏ కోచ్ అయినా కానీ విక్టరీ కొరకు చూస్తుంటాడు, ఏ కెప్టెన్ అయినా కానీ టీమ్ ను గెలిపించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. సో ఇటువంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటుండే. బట్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఈజ్ సీరియస్ అబౌట్ ఇట్. నాకైతే ఏమనిపించడం లేదు. బికాస్ ఆ తర్వాత కూడా మనకు ఇద్దరు కూడా వ్యక్తపరిచారు కదా, టీమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టీమ్ ఏ డెసిషన్ అయినా ఎవరైనా తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ సుధీర్ గారు ఫర్ ద అనాలిసిస్. Wanted all these all-rounders with us.
it's an unfortunate thing that he has to miss out, but we had no option but to, get the guys who can perform a certain role. I personally feel that we have guys who can bowl with new ball and be effective in the middle and then effective at the back end. So you need to cover all three facets of the game, and with these three boys, I think we can do that. And yeah, I mean, look, Arshdeep hasn't played a lot of ODI, but he's been around the white ball circuit for a long time. So I don't feel so uncomfortable saying that he's not experienced. He's been there enough, and he's bowled some tough overs, in white ball cricket. So I definitely think he can handle that pressure. And Shami is a stalwart of white ball cricket, and what he did recently in the World Cup was superb to watch. And then Harshit, obviously you needed something different. He's shown the potential that he's got something about him. So you back those things, sometimes I know it's very hard to ignore numbers, but look at Jaiswal. We picked Jaiswal based on clearly what he has shown in the last 6 to 8 months. He's not played a single ODI cricket, but we still picked him because of the potential that he's got. So sometimes, you have to do that. And in that, some players will miss out. And it's very, very unlucky and unfortunate. But again, if you talk about everyone, you can't please everyone. So at the end of the day, you try and make the best team and best possible squad to win games under different situations. And I feel with these guys, you can have that.